హలో అండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. హెర్మైట్ కార్డ్ వచ్చిందండి మీకు. ఈ వారం మీరు నాలెడ్జ్ సీకింగ్ ప్రాసెస్‌లో అయితే ఉండబోతున్నారండి. ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే గనక ఒక చిన్న పాజ్ తీసుకోండి మీరు. బికాజ్ మీకు రిలాక్సేషన్ అండ్ క్లారిటీ అనేది అవసరమండి. మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని నెక్స్ట్ స్టెప్ అనేది వెయ్యటానికి రెడీగా ఉండండి. జస్టిస్ కార్డ్ వచ్చిందండి మీకి. లైఫ్‌లో ఒక మంచి క్లారిటీ అయితే రాబోతుందండి జస్టిస్ కార్డ్‌లో. ఓకే. ఇప్పుడు మీరు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అనే ఆలోచనలో అయితే ఉండాలి అండి. మీ లైఫ్‌లో బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. సో, క్లియర్‌గా ఉండడానికి ట్రై చేయండి. డెసిషన్‌ని ఫర్మ్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆపర్చునిటీ వచ్చిందండి. లైఫ్‌లో మీకు ఆపర్చునిటీస్ అనేవి క్లియర్ అవ్వబోతున్నాయి. ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి అనేదైతే చెప్పొచ్చండి. బ్లాకేజెస్ అనేవి రిమూవ్ అవ్వబోతున్నాయండి. సెక్యూరిటీ వచ్చిందండి. లైఫ్‌లో ఒక సెక్యూరిటీ అనేది క్రియేట్ అవ్వబోతుంది. మీరు సెక్యూర్‌గా ఫీల్ అవ్వబోతున్నారు. యూనివర్స్ మీకు ప్రొటెక్షన్ అనేది ఇవ్వబోతుంది అనేదైతే చెప్పొచ్చండి. ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీ అనేది చాలా పాజిటివ్‌గా ఉందండి మీకి. డెసిషన్స్‌కి మాత్రం పాజ్ అనేది ఇవ్వండి. ఫైనల్ డెసిషన్‌కి రావద్దు. బట్ క్లారిటీ తెచ్చుకోండి సిట్యుయేషన్స్ మీద. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.